దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ అంశం ఏంటంటే కడవరి దినములు అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కడవరి దినములు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే కడవరి దినములు అనగా యేసుక్రీస్తు వారి రాకడకు ముందు ఉన్నటువంటి కొద్ది సంవత్సరంలో అనుకుంటారు. అంటే యేసుక్రీస్తు వారి రాకడ సమయంలో మరి ఆయన రావడానికి 7 సంవత్సరాల ముందు, లేదంటే ఆ కొద్ది సంవత్సరాలు మాత్రమే అని చాలామంది అనుకుంటారు. అయితే మరి బైబిల్ మరి ఏం చెబుతుంది? వాక్యపు వెలుగులో కడవరి దినములు లేదంటే కడవరి కాలములు అనే అంశం గురించి మనము నేర్చుకుందాం. అయితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, అంత్య దినములలో నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అనే ప్రవచనాన్ని అపొస్తలుడైన పేతురు గారు ఆయన ఎత్తి చెప్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ప్రవచనమును ఆయన యోవేలు గ్రంథంలో నుండి తీసుకుని ఉంటున్నాడు. యోవేలు ప్రవక్త మరి ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనంలో నుంచి పేతురు మరి అపొస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఇన్ ద లేటర్ డేస్ అనగా రాబోచున్న దినములలో లేదంటే తదుపరి వచ్చే కాలములలో అనేటువంటి మాటను మనం చూస్తాం. అనగా మరి దీనినే మనము మరి చివరి దినములు లేదంటే కడవరి దినములు అని మనం పిలుస్తున్నాం. అనగా ఇంకా రాబోచున్న రోజుల్లో నేను ఇది చేయబోతున్నాను, నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరించబోతున్నాను అని దేవుడు ప్రకటించుంటున్నాడు ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా. అయితే మరి కడవరి దినములు అంటే ఏమిటి? యోవేలు యొక్క ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? యోవేలు యొక్క ప్రవచనము మరి నెరవేర్పును మనము పెంతెకొస్తు దినమున మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడటం మనం చూస్తున్నాం. మరి అదే ప్రవచనాన్ని ఇక్కడ అపొస్తలుడైనటువంటి పేతురు గారు మరి ఇక్కడ ఆయన ప్రకటిస్తుంటున్నాడు. ఏమిటి అని అంటే, మరి యోవేలు ఏ యొక్క ప్రవచనం అయితే ప్రవచించాడో ఆ యొక్క ప్రవచనము ఈ రోజు నెరవేరుతుంది. అంటే మరి మరి పేతురు గారి యొక్క మాటలు బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కడవరి దినములు అప్పుడే ప్రారంభమైపోయాయి. ఎప్పుడు ప్రారంభమయ్యాయి? మరి పెంతెకొస్తు దినమునే కడవరి దినములు అనేటువంటి మాట అపొస్తలుడైనటువంటి పేతురు గారు వాడుతుంటున్నాడు. కాబట్టి కడవరి దినములు అంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడకు ముందున్నటువంటి 7 సంవత్సరాలు లేదంటే ఆయన రాకడ మరి సమయంలో ఉన్నటువంటి ఆ కొద్ది దినములో అని మనం అనుకోనకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి కడవరి దినములు అంటే బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకం వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క మరి ఆ సమయం మొదలుకొని ఆయన తిరిగి వచ్చే సమయం వరకు ఉన్నటువంటి దినములన్నీ కూడా కడవరి దినములే. అనగా సంఘ కాలం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మరి కడవరి దినములు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఈ విషయాన్ని మనము అనేక చోట్ల మనం బైబిల్లో చూస్తాం. కడవరి దినముల గురించి అపొస్తలుడైన పౌలు గారు తన పత్రికల్లో రాసింటున్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మరి ఇదిగో కడవరి దినముల గురించి అపొస్తలుడైన పౌలు గారు రాసింటున్నాడు. అదేవిధంగా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో కడవరి దినముల గురించి పౌలు గారు ప్రస్తావించారు. అదేవిధంగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కడవరి దినముల గురించి మరి అపొస్తలుడైన పౌలు గారు ప్రస్తావించారు. కడవరి దినములలో ప్రజలు ఎలా ఉంటారు, ఏ విధంగా మరి కఠిన హృదయం గలవారుగా ఉంటారు అనే విషయాన్ని ఆయన ప్రకటిస్తుంటున్నారు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, మరి పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మనతో మాట్లాడినటువంటి మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ యొక్క చివరి దినములలో తన కుమారుని ద్వారా మాట్లాడి ఉంటున్నాడు అని హెబ్రీ గ్రంథకర్త సెలవిస్తుంటున్నాడు. మరి అక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారి రాకడ ఏదైతే ఉందో మరి అది ఆయన మొదటి రాకడ సందర్భంగానే చెప్తున్నాడు. ఈ యొక్క చివరి దినములలో అని చెప్తుంటున్నాడు. అనగా మరి ప్రవక్తల కాలము గడిచిపోయింది, కుమారుడు వచ్చాడు, ఆయనే మరి అంతిమ ప్రాప్తి ఎంచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి
మరి అదేవిధంగా కడవరి దినముల గురించి అపోస్తలుడైన పేతురు గారు మరి తన పత్రికల్లో ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం. మొదటి పేతురు మొదటి అధ్యాయం 20వ వచనంలో, అదేవిధంగా 2వ పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆయన కడవరి దినముల గురించి ప్రకటించుంటున్నాడు. మరి కడవరి దినములు అంటే యేసుక్రీస్తు వారి రాకడకు ముందున్నటువంటి ఆ కొద్ది 7 సంవత్సరాల కాలం మాత్రమే కాదు, కానీ ఈ సంఘ కాలం అంతా కూడా కడవరి దినములు అయింటున్నవి, కడవరి మరి కాలంలో అయింటున్నవి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యూదా కూడా మరి తన పత్రికలో మరి 18వ వచనంలో కడవరి దినముల గురించి ప్రకటిస్తుంటున్నాడు. కడవరి దినములు అనగా మరి యేసుక్రీస్తు వారి మొదటి రాకడ మొదలుకొని 2వ రాకడ వరకు ఉన్నటువంటి ఆ కాలమునే మనము కడవరి కాలములు లేదంటే కడవరి దినములు అని పిలుస్తున్నాం. యేసుప్రభు 2వ రాకడకు ముందున్నటువంటి మరి ఆ యొక్క 7 సంవత్సరాల కాలం మాత్రమే కడవరి దినములు కాదండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. కడవరి దినములు అనగా మరి సంఘకాలం అంతా కూడా కడవరి దినములు అంటున్నాయి. మరి లాస్ట్ డేస్ అనగా మరి కొత్త నిబంధన కాలం అంతా కూడా మరి చివరి దినములు, కడవరి దినములుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయం మనకు అర్థం కావాలి. మరి మనం అంత్య దినాల్లో ఉన్నామనంటే అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి చెప్పండి? అంత్య దినాలు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైనటువంటి మరి దినము నుండి ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. పెంతెకోస్తు దినమున మరి దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు, మరి తన కార్యములు జరిగిస్తున్నాడు, తన సంఘాన్ని కట్టుచున్నాడు, తన యొక్క నామమును మహిమపరుచుకుంటున్నాడు, తన యొక్క మరి పరిపాలన ఆయన కొనసాగిస్తున్నాడు. ఆయన భౌతికంగా పరిపాలన చేయట్లేదు, కానీ ఆత్మీయంగా ఈ లోకంలో తన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి కడవరి దినములంటే ఇంకేదో అని చెప్పేసి మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ కడవరి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి యేసయ్య ఏ క్షణమైనా తిరిగి రావచ్చు. యేసయ్య ఏ క్షణమైనా మరి 2వసారి తిరిగి రావచ్చు. ఆయన వచ్చి మనల్ని కొనిపోతాడు. కాబట్టి మనం సిద్ధపడాలి. కాబట్టి మనం ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఇంకా ఏదో సూచనల కొరకు, ఇంకా ఏదో నెరవేర్పు కొరకు మనం ఎదురు చూడకూడదు. మనము యేసయ్య రాకడ కొరకు నిత్యము కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనము కడవరి దినాల్లో ఉన్నాము, పరిశుద్ధాత్మ దినముల్లో మనం ఉంటున్నాము, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య కాలంలో మనం ఉంటున్నాము, మరి చివరి దినాల్లో మనం ఉంటున్నాము. యేసుక్రీస్తు వారు ఏ క్షణమైనా తిరిగి రావచ్చు. కాబట్టి మనం ఆ విధంగా సిద్ధపడి మనం ప్రభు రాకడ కొరకు మనము ఆయత్తపరుచుకొని మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా కోరుచు ప్రభు యేసుక్రీస్తు నామమున దేవునికి మహిమ చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.